జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామంలో కవిత రోడ్ షో నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. భర్త చనిపోయినటువంటి వారికి 138 మందికి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. పెద్దవాళ్ళకి 221 మందికి వాళ్ళకి. ఇది చూస్తే 736 మందికి కొల్వాయిల పెన్షన్ వస్తుందంటే లెక్క ఏంటంటే గ్యారెంటీ ఇంటికి ఒక పెన్షన్ మాత్రం కేసీఆర్ సార్ వస్తుంది ఊర్లో. అవునా కాదు? అవునా? తెలంగాణ రాకముందు ఉన్నదా ఇట్లా? ఎట్లా ఉంటుండే తెలంగాణ రాకముందు? తెలంగాణ రాకముందు వచ్చే 20 పెన్షన్లు. ఆ 20 పెన్షన్లు కూడా సర్పంచ్ గారు సుట్టమో ఎమ్మెల్యే గారు బంధువు అయితే తప్పితే వేరే వాళ్ళకి ఇచ్చింది లేదు. ఆ మాట మీకు కూడా తెలుసు, నేను చెప్పే పని లేదు. అదే తెలంగాణ వచ్చినాక అందరు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎవరెవరికి ఊళ్ళు ఉంటే ఎవరెవరికి అర్హత ఉంటే వాళ్ళందరికి ఇచ్చుకుంటూ పోయినారు. అయితే ఈ పెన్షన్లన్నీ ఇచ్చినాక కూడా కొంతమంది వచ్చి మాకు చెప్పి పెద్దవాళ్ళు అక్క మరి 65 ఏళ్ల నుంచి పెన్షన్లు ఇస్తున్నారు కానీ ఇవాళ రేపు తినే తిండికి చేతనైతే లేదు, 57 ఏళ్ల నుంచే ఇవాళ పెన్షన్లు అని అడిగినారు. అదే మాట మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. చెప్పినట్టుగా ఆయన మీ అందరి మాట మన్నించి మరి 57 ఏళ్ల నుంచే పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మన గ్రామంలో ఇంకా చాలా మంది కూడా పెన్షన్స్ వస్తాయన్న విషయాన్ని మీ అందరికీ నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మా పీడీ కార్మికులు ఉన్నారు అక్కలు, వాళ్ళందరిలో కొందరు బాధ ఏంటంటే పెన్షన్ పిఎఫ్ కట్ ఆఫ్ డేట్ మనం 2014 పెట్టినాం. మరి కొంతమందికి పిఎఫ్ కార్డు ఉండి కూడా పెన్షన్ వస్తలేదు. వాళ్ళందరి బాధలు కూడా పోతాయి. మే 1వ తారీఖు తర్వాత మన ఊరికి మళ్ళా సర్వేకి వస్తారు. ఎవరెవరి దగ్గర అయితే పిఎఫ్ కార్డు ఉన్నదో వాళ్ళందరికీ కూడా మరి పెన్షన్లు వచ్చేటటువంటి నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా 1 కాదు 2 కాదు, మీరు ఏదైతే అడిగినరో వాటన్నిటి గురించి ప్రభుత్వం ఆలోచించి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా రైతు బంధు కార్యక్రమం, రైతులుంటే వాళ్ళకి ఎప్పుడు ఇదివరకు పెట్టుబడి ఎవరు ఇవ్వలే. మొట్టమొదటి ఈ దేశంలో ఇచ్చింది ఎవరైనా ఉంటే అది కేసీఆర్ సాధించింది. కేసీఆర్ గారు పెట్టుబడి ఇవ్వగానే దేశంలో అందరూ అందుకున్నారు, మేము కూడా ఇస్తామని. దానివల్ల జరిగిన లాభం ఏంటంటే ఒక్క తెలంగాణ రైతాంగం వల్ల ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్న అందరు రైతులకు కూడా లాభం జరుగుతున్నది. ఆ ఆలోచన పుట్టిందే తెలంగాణ నుంచి అని చెప్పి మనం చాలా గర్వంగా అందరం కూడా అనుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవాళ అనేక కార్యక్రమాలు చేసుకున్నాం, ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. ముఖ్యంగా మిగిలిపోయినాయి ఏమున్నాయి? మనకు ఇల్లు లేని పేదవారు ఉన్నాం, వారికి ఇల్లు కావాలి. అది బాగా ఉన్నది, అది నాకు కూడా తెలుసు. అందులో 2 రకాలు ఉన్నాయి. అందరికీ నేను పోయినసారి సంజయ్ చెప్పినప్పుడు కూడా చెప్పిన, ఎవరెవరికైతే సొంత జాగాలు ఉంటాయో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఆ నిర్ణయం అయిపోయింది. మే 1వ తారీఖు తర్వాత ఆ కార్యక్రమం కూడా అమలవుతుందని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే సగం బాధ అవుతుంది. ఊర్లో చాలా మందికి జాగాలు ఉన్నాయి, ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. వాళ్ళందరికీ కూడా 5 లక్షలు వస్తాయి, మంచిగా ప్రశాంతంగా ఇల్లు కట్టుకోవచ్చు. ఇక అసలే జాగా లేని వాళ్ళు, అసలే భూమి లేని మరి వాళ్ళ సంగతి ఏంటనే ఆలోచన కూడా ఉన్నది. మరి మీకు తెలుసు, పోయినసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే, ఆయనకు మేము ఇచ్చినాం ఇండ్లు. ఇస్తే ఆయన చేసింది ఏంది? ఏ ఊర్లలోనైతే సర్కారు జాగా లేదో ఆ ఊర్లు చూసి ఆడ 20 ఇంట్లో 10 ఇంట్లో పెట్టిండు ఆయన ఎమ్మెల్యే గారు. పెడితే ఆనాడే చెప్పినాం, తప్పకుండా రేపటి నాడు మీ దయతో సంజయ్ గెలుస్తాడు, గెలిచినాక ప్రతి ఊర్లో ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. నేను సంజయ్ అన్న ఒకటే మాట అనుకున్నాం, ప్రజలు ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించారు సంజయ్ అన్న కాబట్టి పట్టుబట్టి 2 సంవత్సరాల లోపల జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కన్స్ట్రక్షన్ ప్రారంభం చేస్తాం. 5 ఏళ్లు తిరిగేసరికి జగిత్యాల నియోజకవర్గం మొత్తంలో ఎక్కడా కూడా ఇల్లు లేని పేదవాళ్ళు ఉండడానికి వీలు లేదు. అటువంటి ప్రయత్నం మేమిద్దరం చిత్తశుద్ధితో పట్టుబట్టి చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. మీకు తెలుసు, మేము పనిచేసిన వాళ్ళమే, మమ్మల్ని మీరు చూసింది 5 ఏళ్ళు చూసింది. ఈ 5 ఏళ్లలో ఊర్లో ఎంత పని అయిందన్నది మీరు గమనించింది. అదే విధంగా మిమ్మల్ని ఇలా కోరేది ఏంటంటే ఢిల్లీలో ఎంపీలను తోలడానికి కోసం ఇవాళ ఇక్కడ ఎలక్షన్ అవుతాను. మరి గల్లీలోనేమో మన సంజయ్ అన్న ఉన్నాడు, ఢిల్లీలో నేనుంటే మన తెలంగాణ ముచ్చట అవసరమైతే పార్లమెంట్లో అడగచ్చు, నిలదీయచ్చు, మాట్లాడవచ్చు. ఢిల్లీ నుంచి ఏమన్నా ఎక్కువ పైసలు తెచ్చుకునేదంటే తెచ్చుకోవచ్చు. ఆ కార్యక్రమం నేను చేసిన. పోయినసారి మీరు నాకు అవకాశం ఇస్తే నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ 20 ఏళ్ళు పండుకొని ఉండే, నిద్రపోయి ఉండే. అక్కడ కాంగ్రెస్ వాళ్ళే, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే ఉండే. కానీ ఆ రైల్వే పూత పెట్టలేదు.
కానీ మీ దయతో మీరు నన్ను గెలిపించిన తర్వాత మూడేళ్లలో నిధులు తీసుకొచ్చి పనులు చేపించి ఇవాళ రైలు తిరుగుతా ఉన్నది నిజామాబాద్ టు పెద్దపల్లి అని గర్వంగా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. ముంబై దాకా పోతుంది, మళ్ళా మనం దాన్ని కూడా ఎక్స్టెండ్ కూడా చేసినాం. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరినీ నేను ప్రార్థించేది ఏంటంటే, ఒకసారి మీరు అవకాశం ఇస్తే పని చేసినాం. మీరు చూసిండ్రు మమ్మల్ని, మా సంగతి ఏంటో మీకు అర్థమైంది. మళ్ళా ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు రాగానే మస్తు మంది వస్తారు ఊర్లలో, బీజేపీ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. ఇక బీజేపీ వాళ్ళు వచ్చైతే శుద్ధ అబద్ధాలు మాట్లాడతారు, ఇంకొక ఆలోచనే లేదు వాళ్ళకు, భయంకరమైన అబద్ధాలు. ఏం చెప్తారంటే వాళ్ళ అక్క మీ అందరికి తెలుసు, 1000 రూపాయల పెన్షన్ ఇచ్చేది ఎవరు? కేసీఆర్ సార్. ఆ ముచ్చట మీ అందరికి తెలుసు. మీరు కేసీఆర్ సార్ కు దగ్గరైండ్రు, మీరు కారు గుర్తుకు దగ్గరైండ్రు. ఇక బీజేపీ వాళ్ళు ఊర్లలోకి వచ్చి చెప్తారట, కేసీఆర్ గారు ఇచ్చే 1000 రూపాయలలో 800 మేమే ఇస్తున్నాం అని చెప్తున్నారు. అవునా కదా? చెప్తారా? మరి అది నిజమా? మొత్తం ఇచ్చేది కేసీఆర్ సారే. 200 కేంద్రం ఇస్తుంది, 800 మనం ఇస్తున్నాం. మళ్ళీ ఇలా మే 1వ తారీఖు నుంచి 2000 రూపాయలు అవుతున్నాయి. అంటే 200 కేంద్రం ఇస్తుంది, 1800 రూపాయలు కేసీఆర్ సార్ ఇస్తున్నాడు. కానీ ఆ బీజేపీ వాళ్ళు ఉల్టా తిప్పి చెప్తారు. దాన్ని మోసపోకండి దయచేసి. మోసపోతే గోసపడతాం. మోసపోయి ఆగమై ఆంధ్రాలో కలిస్తే 60 ఏళ్ళు వడ్డీది వాళ్ళని నిడిపించుకోవడానికి. మళ్ళా గోసపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ అందరితో నేను కోరేది ఒకటే, అబద్ధాలు చెప్పేటోళ్లను దయచేసి ఊర్లకు అడుగు కూడా పెట్టనీయకండి. అడగండి వాళ్ళను. ఒకవేళ నిజంగా మీరు ఇచ్చేది 800 నిజమైతే, గుజరాత్ ఆయన మన భారత ప్రధాని గారు, ఆయనది గుజరాత్ రాష్ట్రం. అదే గుజరాత్ రాష్ట్రంలో ఇయ్యాలటి నాడు నేను మీరు మాట్లాడుకుంటున్నాం. ఇయ్యాలటి నాడు అక్కడ పెద్దోళ్లకు ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్ 750 రూపాయలు. మరి ఇక వాళ్ళు 800 ఇచ్చేది నిజమైతే, మరి గుజరాత్ లో 750 ఎట్లు ఇస్తాను అంటే 50 రూపాయలు ఎవరు మింగినట్టు? అవునా? అంటే వాళ్ళు చెప్పేదే అబద్ధం, శుద్ధ అబద్ధం. మొత్తం పెన్షన్ ఇచ్చేది కేసీఆర్ సార్, ఆలోచన చేసింది కేసీఆర్ సార్. ఆ ముచ్చట మిమ్మల్ని మరిపించడం కోసం, మిమ్మల్ని ఆగం చేయడం కోసం రకరకాల మాటలు చెప్తారు ఎన్నికలలో. దయచేసి అది నమ్మకండి. మీ అందరికీ తెలుసు, మనం ఎప్పుడో ఒక మాట అనుకుంటాం, మట్టి పనికి పోయినా మనోడు ఉండాలి అనుకుంటాం. ఇవాళ ఢిల్లీ పనికి పోతే ఈ గులాబీ జెండా వాడు ఉంటే మీకోసం కొట్లాడడానికి ఉంటారు. ఈ గులాబీ జెండా లేకపోతే దయచేసి ఒకసారి ఆలోచించండి, తెలంగాణ రాష్ట్రం వస్తుండేనా? ఆనాడు కేసీఆర్ సార్ గులాబీ జెండా పట్టి ఢిల్లీ మీద లొలిపెట్టిండు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఊర్లకు పెన్షన్లు నడిచి వస్తున్నాయి. మనం ఇదే ఊర్లో దాదాపు 5-6 కుల సంఘ భవనాలు ఇచ్చుకున్నాం. వచ్చినాయి అంతకుముందు ఎప్పుడన్నా? వచ్చినాయా రోడ్లు ఎప్పుడన్నా? వచ్చిందా రైతు బంధు ఎప్పుడన్నా? వచ్చిందా రైతులకు పింఛన్ ఎప్పుడన్నా? ఇలా వచ్చిందంటే కేవలం ఈ గులాబీ జెండానే, ఈ కారు గుర్తే. మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మరి అది ఢిల్లీ ఎన్నిక మనకేందని ఊకునేరు. ఏప్రిల్ 11వ తారీఖు నాడు మన ఊర్లకు ఓట్లు వస్తాయి. ఖచ్చితంగా దయచేసి అందరూ ఓటేయాలి. ఆ ఓటు కూడా మీ చెల్లెగా, మీ సోదరిగా, మీ అందరితో కలిసి నడిచి 5 ఏళ్ళు మీతో కలిసి పనిచేసిన